హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కన్సిడర్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది, మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది, లైక్ అప్రాక్సిమేట్లీ 1:12 అలా వచ్చింది అనమాట. సో ఆ ఎంట్రీ ఏంటి ఎలాగనేది మన 1:12 వచ్చిందంటే లైక్ చాలా పెద్ద పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను. మన స్టాప్ లాస్ ఇక్కడ చిన్నదన్నమాట. లైక్ ఎప్పుడు జనరల్ గా వచ్చే స్టాప్ లాస్ కంటే ఈరోజు చిన్న స్టాప్ లాస్ వచ్చింది. సో దానికి పాయింట్స్ దాన్ని బట్టి మ్యాచ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా రిస్క్ రివార్డ్ చూసుకుంటే అలా వచ్చిందన్నమాట. నేను ఇప్పుడు 1:12 1:50 అలా చెప్తుంటే లైక్ ఏంటి అంత పెద్ద ర్యాలీ ఎక్కడ వచ్చింది ఇక్కడ ఈ రోజు చూసుకుంటే ఈ ర్యాలీ లేదు. కాకపోతే స్మాల్ స్టాప్ లాస్ బట్టేమాట ఏదైనా సరే మన రిస్క్ రివార్డ్ అనేది మనకు ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో అది నిన్న వీడియో ఎందుకు చేయలేదంటే నిన్న మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదన్నమాట. సో అందుకే వీడియో చేయలేదు. ఎంట్రీ లేని రోజు వీడియో పెడుతుంటే ఆ రోజు పెద్దగా వీడియోని ఎవరు చూడట్లేదు, పెద్దగా అసలు ప్రోత్సహించట్లేదు కూడా. నార్మల్ గా జనరల్ గా వీడియో పెడుతున్నా కూడా పెద్దగా ఎవరు వీడియోని లైక్ ఎంకరేజ్ చేయట్లేదు. నాకు కూడా మెల్లమెల్లగా ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. సరే చూద్దాం ఎన్ని రోజులు చేస్తాం ఏంటి అనేది మన అది చూద్దాం. ఓకే, సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు సో ప్లీజ్ ఎప్పటిలాగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఈరోజు చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా మనకు ఎంట్రీ వచ్చి దొరికింది. నేను మీకు మొన్న ఫ్రైడే క్లాస్ లో కూడా చెప్పాను కదా. మన ఫ్రైడే క్లాస్ లో ఏంటంటే ఈ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్, మార్కెట్ ఇక్కడ రెసిస్ట్ చేస్తుందని చెప్పేసి నేను నుంచి ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అలా రెసిస్ట్ అయిపోతూ ఉన్నది. ఓ 2 days నుంచి కన్సల్టేషన్ ఉంది. మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మూమెంటం అయితే లేదు లైక్ చూసుకుంటే. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఇది ఇండ్యూస్మెంట్ తీసుకుంది ఫస్ట్. ఓకే, ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ అయ్యి మళ్ళీ ఇండ్యూస్మెంట్ బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అవ్వకుండా ఉంటే కాల్ సైడ్ అలా వెళ్ళిపోదాం పైకి, లేకపోతే ఇది బ్రేక్ అయిపోయింది మళ్ళీ ఇండ్యూస్మెంట్. సో ఇక్కడ ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇటు సైడ్ ఇది స్ట్రాంగ్ గా ఉంది అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయిపోయేంత వరకు, ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనకి ఏంటంటే అది చిరాకు తెప్పిస్తుంటది. లేదా డౌన్ సైడ్ ఇటువైపు వచ్చే ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే కాల్ ఇంటూ చాలా ఫాస్ట్ గా వెళ్లే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. లైక్ ఇక్కడ నుంచి పైకి ఫుల్ గా కాన్ఫిడెన్స్ తో వెళ్లే ఛాన్స్. ఓకే, సో అది మాట. సో ఈ రోజు మనకి ఎంట్రీ చూసుకుంటే ఎక్కడ వచ్చింది ఏంటి అలా చూసుకుంటే ఈ రోజు 1 minute టైం ఫ్రేమ్ వెళ్ళి మనం తీసుకున్నాం. ఈ రోజు మార్కెట్ అనేది ఫ్లాట్ ఎక్కడ ఓపెన్ అయింది? 16 జూలై కదా. మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సో నిన్న మీకు చెప్పాను కదా, మన ఫ్రైడే మార్కెట్ లోనే చెప్పాను కదా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి మార్కెట్ అనేది రివర్స్ అయింది కూడా నిన్న, అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంది. 1 minute టైం ఫ్రేమ్ పెట్టారు, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంది, అలాగే డౌన్ సైడ్ ర్యాలీ అయింది. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే ఈ ఏరియాలో ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది మాట. ఓకే, ఈ ఏరియాలో ట్రాప్ చేసి నిన్న లైక్ వీడియో చేయలేదు కదా, ఈ పాయింట్ అయితే మనం డిస్కస్ చేసుకోలేకపోం. అయితే నేను కూడా ఎంట్రీ అవ్వలేదు, ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ అనేది మనం క్యాచ్ చేయలేం. బికాస్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయిన క్యాచ్. మనం ఇక్కడ చూసే లోపు వెళ్ళిపోతాం. మనం జస్ట్ అలా ఆర్డర్ బ్లాక్ తీసుకొని ఉంచుకుంటాం తప్ప మనం అయితే ఎంట్రీ అయిపోలేము జస్ట్. ఓకే, సో ఆ ఎంట్రీ మాట. ఓకే, సో తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది. సో ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇండ్యూస్మెంట్ మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకుని బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో అల్టిమేట్ గా ఆర్డర్ బ్లాక్ ఏమవుతుంది? ఇప్పుడు ఇదే కదా ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాకే కదా. ఓకే, సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ అవుదాం ప్లాన్ చేస్తాం. అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చే ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం. అది చూసుకుంటే మళ్ళీ పెద్ద స్టాప్ లాస్ అయిపోతున్నట్టుంది అది కూడా. ఓకే, లేదంటే ఎక్స్ట్రీమ్ ఇదంతా చూడండి, ఈ క్యాండిల్ అలా పెట్టుకుంటా ఇక్కడికి వస్తే ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇది మాత్రం. సో అయితే ఇక్కడ చూసుకుంటే 30 minutes టైం ఫ్రేమ్ లో నాకు బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఇదిగోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ ఇది 9:15 తర్వాత బేరిష్ ఎన్గల్ఫింగ్ రెడ్ క్యాండిల్ దాన్ని డామినేట్ చేసింది. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్ లోని లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, 15 minutes లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? మీకు ఎప్పటి నుంచో ఈ స్ట్రాటజీ మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తుంటే మార్కెట్ లో మనకి ఏదో ఒకలాగా వస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఏదో విధంగా ఎంట్రీ. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని, ఇది ఉందా, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి
ఆ 15 minutes కంప్లీట్ అయిపోయే లోపు మార్కెట్ ఆ క్యాండిల్ మళ్ళీ లాంగ్ వచ్చేది అనమాట. సో అది మాట ఆ క్యాండిల్ అలాగే వచ్చేసింది. ఓకే, సో అయితే మళ్ళీ చూసుకుంటే దానికి 30 minutes టైం ఫ్రేమ్ లో ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది, అదొక కన్ఫర్మేషన్ దాన్ని పుష్ చేయడానికి. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్, అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏంటంటే ఈ సైడ్ ఇలా ర్యాలీ అయింది కదా, లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ కదా. సో ఆ ఏరియాలో ఫామ్ అయిన బేరిష్ ఎన్గల్ఫింగ్, ఆ ఏరియాలో ఫామ్ అయిన ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీ ప్రీవియస్ క్యాండిల్ కూడా లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. దీన్ని ఎందుకు నమ్మట్లేదు, దీన్ని ఎందుకు నమ్ముతున్నాం అనేది చూద్దాం. చూడండి. ఓకే, సరే చూద్దాం. లైక్ ఇది ఎప్పుడు 10:15 to 10:30, 10:15 to 10:30 లోపు 1 minute టైం ఫ్రేమ్ లోని మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏందో చూసుకుందాం సార్. ఓకే, 10:15 to 10:30 ఏది, యా 10:15 మార్కెట్. దాని లాస్ట్ లో ఏది, ఇక్కడ పుల్ బ్యాక్. ఈ లో దాటాలి మనకి 10:30 లోపు, ఈ లో దాటాలి. లో దాటిందా 10:30 లోపు దాటలేదు. సో ఈ క్యాండిల్ ఈ కన్ఫర్మేషన్ అనేది ఇది కోల్పోయింది. ఇదే ఒక కన్ఫర్మేషన్ కోల్పోయింది. ఓకే, 2 కన్ఫర్మేషన్స్ ఓకే కానీ ఇంకో కన్ఫర్మేషన్ కోల్పోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకోరాం, ఇది రిజెక్ట్ చేసేస్తాం. ఓకే, అలాగే అనుకున్నట్టు అది పోయింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ కూడా 2 ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. లైక్ ఏంటంటే 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది, అట్ ద సేమ్ టైం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయ్యింది. తర్వాత 1 minute టైం ఫ్రేమ్ వెళ్ళి 10:30 to 10:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూద్దాం సార్. మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఇది 10:45 లోపు లాస్ట్ పుల్ బ్యాక్ క్రాస్ అయిందో చూద్దాం. 10:30 to 10:45, 10:45. నో, ఇది కూడా ఈ క్యాండిల్ కూడా మనం నమ్మలేం. లైక్ బికాజ్ ఏంటంటే ఇది కూడా మనకి 10:45 లోపు లాస్ట్ లోన్ బ్రేక్ చేయలేదు. సో ఈ క్యాండిల్ లో కూడా మనకి ఎంట్రీ లేదు. నేను ఎక్కడ ఎంట్రీ అయ్యానంటే ఈ క్యాండిల్ లో ఎంట్రీ అయ్యానమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ క్యాండిల్, ఇంకో ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట ఇక్కడ మనకి 11 o'clock కి. ఇది కూడా సింగిల్ ఈ 2 క్యాండిల్ రిజెక్ట్ అయిపోయాయి. బికాజ్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది అవ్వలేదు. ఓకే, కాకపోతే ఇది స్టాప్ లో హిట్ అయిపోయింది, ఇది స్టాప్ లో హిట్ అవ్వలేదు. సో ఇది తీసుకుంటామా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయండి. బికాజ్ మనకి ఏంటంటే ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది లేదు. 10:30 లోపు 10:45 లోపు ఈ లో బ్రేక్ అవ్వలేదు మనకి. ఓకే, ఆ క్యాండిల్ క్లోజ్ చేయలేదు. సో ఆ కన్ఫర్మేషన్ లేదు. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. మళ్ళీ ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా. ఓకే, సో ఇది ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లాంగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఇక్కడ బ్రహ్మాండంగా అయిపోతుంది. బికాజ్ ఈ క్యాండిల్ లోనే మనకు కనిపించేస్తుంది. చూసారా, ఇది ఎక్కడ వరకు వచ్చేసింది. ఓకే, ఇది 2 గంటలకి 11 to 11:15 లోపు ఇదిగోండి మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసింది కదా. పుల్ బ్యాక్ 11:15 లోపు మనకి ఈజీగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నాకు వచ్చేసింది. సో ఈ క్యాండిల్ మనం నమ్మచ్చు. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే చాలా చిన్న స్టాప్ లాస్ వచ్చింది అనమాట. అందుకే ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది పెద్ద వచ్చింది. సో కొన్నిసార్లు ఏంటంటే చిన్న స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే లాట్స్ పెంచేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇది ఎంత చిన్న స్టాప్ లాస్ వచ్చిందో. ఓకే, 9 పాయింట్లు. సో అందుకే ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది పెద్ద వచ్చింది. కొన్నిసార్లు 30 points వస్తాయి, 40 points వస్తాయి, 20 points వస్తాయి. ఇలా అప్పుడప్పుడు బొనాన్సా లైక్ ఏంటంటే మార్కెట్ లో అప్పుడప్పుడు మనకి తగులుతుంటాయి అన్నమాట. ఇలాంటి 8 points 9 points అప్రాక్సిమేట్లీ అలా వచ్చిందన్నమాట. ఓకే, సో అందుకే మనకి రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. ఇలాంటి టైమ్స్ ఎక్కువ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఏమో ఆటోమేటిక్ ఏంటంటే లాట్స్ తగ్గిస్తాం, దానికి తగ్గట్టు రిస్క్ లాట్స్ మేనేజ్మెంట్ చేసుకుంటాం. అదే విధంగా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది, ఇక్కడ మనకి రిస్క్ తగ్గట్టు మన లాట్స్ అనేది పెంచుతాం ఇక్కడ ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఇక్కడ లైక్ ఎంట్రీ ఎలాగంటే లైక్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఇదే కదా. ఓకే, ఓపెన్ ఇది, దానికి వచ్చి దాన్ని టచ్ చేసినప్పుడు అక్కడ ఎంట్రీ అయ్యి ఈ విక్ అంతా మనం స్టాప్ లాస్ అనేది ఇస్తాం అనమాట. ఇది మేము ప్రతి వీడియోలోనే చెప్పుకుంటూ వస్తాను, అయినా చెప్పుకుంటూనే వస్తాను, ప్రతిరోజు రిపీటెడ్ గా చెప్పేసుకుంటూ వస్తాను. ఎందుకంటే మీ అందరికి ఇది ప్రింట్ అయిపోవాలి. ఇంకేంటంటే నెక్స్ట్ ఇలాంటిది కనిపించినప్పుడు ఏంటంటే ఇంకా సింపుల్ గా మీ ట్రేడ్ చేసుకోవాలన్నమాట ఇది. ఓకే, సో ఎన్నిసార్లు వచ్చినా ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, నేను మాత్రం మిస్ చేయను. ఓకే, సో ఈ స్టాప్ లాస్ కింద ఇచ్చేస్తాం. ఓకే, ఫర్ టార్గెట్ అనేది ఎలాగే డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ ఆటోమేటిక్ గా లైక్ చూసుకుంటే ఇది ఉంటుంది, అది కాకపోతే చాలా చిన్న టార్గెట్ అంటే రిస్క్ రివార్డ్ ప్రకారం చూసుకుంటే పెద్ద టార్గెట్ బికాస్ ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఓకే, ఇది లైక్ ఏంటంటే ఇది ఉంది కదా, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. అసలు యాక్చువల్ చెప్పాలంటే థర్డ్ టార్గెట్ అంటే అక్కడే నా మెయిన్ మాట. లైక్ అక్కడి వరకు వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను కూడా, అక్కడి వరకు వెళ్ళింది. లైక్ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట.
ఈ ఇంపార్టెన్స్ గురించి నేను ఇక్కడ చెప్పలేను, ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనమాట. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీన్ని గమనించండి, ఈ పాయింట్ ని ఎందుకు ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టానని స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అక్కడ వరకే మన టార్గెట్ అనమాట. సో చూడండి, అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డ్రాస్టిక్ గా పైకి పెరిగిపోయింది. ఓకే, అయితే నా టార్గెట్ అనేది ఇలా 3 టైప్. యాక్చువల్లీ ఓవరాల్ టార్గెట్ అయితే ఇది. ఓకే, కానీ సెకండ్ టార్గెట్ దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను, సెకండ్ టార్గెట్ దగ్గర ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అనే దానికి రీజన్ చూసుకుంటే, ఇక్కడ మనం చూసుకుంటే దీనికి డిఫరెన్స్ ఎంత, 39 పాయింట్స్ అలా అప్రాక్సిమేట్ ఉంది. ఓకే, మా అయితే ఇస్తుంది, ఎంతమంది ఇస్తుంది. ఓకే, ఈ డీకే భరించడం, లేదంటే ఇక్కడ నుంచి సడన్ గా మళ్ళీ ఇలా తిరిగిపోవడం, లైక్ ఇక్కడ టచ్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే కలెక్ట్ ఏదో జరుగుతుంది. సో ఆ తక్కువ పాయింట్స్ కోసం కక్కుర్తి పడడం అవసరం అంటారా? అవసరం లేదు కదా. సో తెలివిగా ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ కదా. ఓకే, వెళ్ళింది కానీ అంతే ఫాస్ట్ వచ్చేసింది, మనకు వచ్చిన పాయింట్స్ మళ్ళీ వెంటనే పోతాయి. సో ఉన్న టైం అంతా వేస్ట్. సో సమ్ టైమ్స్ స్మార్ట్ గా కూడా మనం బిహేవ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఉన్నది కదా, థర్డ్ టార్గెట్ ఇక్కడికే వస్తుంది కదా అని చెప్పేసి అలా చూస్తే ఓకే వెళ్ళింది. బట్ నేనైతే ఈ తక్కువ పాయింట్స్ కోసం, ఈ చిన్న పాయింట్స్ కోసం ఎందుకు అనవసరంగా వచ్చిందని చెడగొట్టుకోవడం చెప్పేసి నేను ఈ ఇయర్ ఎగ్జిట్ అయిపోయాను అన్నమాట. ఓకే, అది కూడా ఈ కన్సల్టేషన్ జోన్ అంతా వదిలించుకున్నాను. అందులో ఈ రోజు వెడ్నెస్డే అంటానంటే ఈ రోజు ఎక్స్పైరీ డే, బికాజ్ రేపు సెలవు ఉన్నారు కదా, ఈ రోజు ఎక్స్పైరీ డే, ఈ రోజు పోస్ట్ లైక్ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో అయితే కాకపోతే మీరు ఇంతసేపు అదేంటి ఫాస్ట్ గా వెళ్ళాలి. మొన్న చెప్పాను చూసారా, లైక్ ఎంట్రీ అవుతాం, ఫాస్ట్ గా ఎలా వెళ్తుంది అనేది నా చేతుల్లో లేదు. ఈ రోజు కూడా మనం ఎంట్రీ అయ్యాం, కానీ ఫాస్ట్ గా అనేది వెళ్ళలేదు. ఒక టార్గెట్ కి వెళ్ళింది కానీ స్లోగా వెళ్ళింది. కానీ ఇక్కడ ఒక టార్గెట్ ఎంట్రీ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఆ మూమెంట్ అనేది మన చేతుల్లో ఉండదు. ఓకే, స్లోగా వెళ్ళింది. అదే నేను ఈ రోజు స్ట్రైక్ గా తీసుకుని ఉంటే నేను లాస్ ఉంటాను డెఫినెట్ గా. బికాస్ నేను క్యారీ చేస్తాను కాబట్టి కొంతసేపు, అంటే లైక్ 3 లోపు అంటే మన టార్గెట్ వరకు ఉంటాను కాబట్టి ఆటోమేటిక్ గా కొంతసేపు ఉంటాను కాబట్టి నేను డీకేకి అగైన్స్ట్ గా ఏదైనా స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాను. సో ఈ రోజు ఎక్స్పైరీ కదా, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాను. నెక్స్ట్ వీక్ వెళ్ళి అక్కడ ఏటీఎం కొనుక్కుంటాను, అక్కడ నాకు మళ్ళీ డీకే అనేది ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా నేను ట్రేడింగ్ అనేది చేసుకుంటాను. నేను ఓటీఎంలు ఐటీఎం అంటే ఇప్పుడు ఈ రోజు ఉంది కదా, ఈ రోజు అయితే అదే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయి అక్కడ తీసుకుంటాను. లేదంటే మళ్ళీ డీప్ ఇందమని లైక్ ఏంటంటే 0.7 0.6 ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్కి వెళ్ళిపోతాను అనమాట. నేను రిస్క్ చేయను, బికాస్ కొద్దిసేపు అనేది టార్గెట్ మనకు హోల్డ్ చేస్తాను కదా, ఆటోమేటిక్ గా ఏంటంటే నాకు డీకే అనేది ఉండకూడదు. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే, మనకి రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అంటారు. మీకు మళ్ళీ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది, అందులో మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి 9 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ కి ఏమో 1:7 వచ్చేసింది. ఓకే, తర్వాత ఇదైతే చెప్పాలంటే యాక్చువల్లీ మళ్ళీ చిరాకు తెప్పించేస్తుంది, మళ్ళీ మన ఏరియా మన టార్గెట్కి వెళ్ళిపోయింది. కానీ ఎందుకు నమ్మకం ఉన్నానంటే బికాస్ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నాకు అక్కడ ఫామ్ చేసింది. నాకు ఆ కన్ఫర్మేషన్ తో కూడా మళ్ళీ ఉండిపోయింది మాట. నేను ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ వరకు ఉండొచ్చింది. సో ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే 1:12 అప్రాక్సిమేట్లీ చెప్పాను కదా, 1:12 వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్, మంచి కాబట్టి చెప్పాను కదా. మనకి ఇక్కడ పాయింట్స్ చూసుకుంటే తక్కువ పాయింట్స్, స్టాప్ లాస్ చిన్నది వల్ల మనకి ఎక్కువ రిస్క్ ఇవ్వడం వచ్చింది. పాయింట్స్ చూసుకుంటే 130 పెద్ద చిన్న పాయింట్స్ ఏం కాదు, అవి మంచి పాయింట్స్. ఇంత కన్సల్టేషన్ మార్కెట్ లో అది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఎక్కువ ఒక విధంగా చూసుకుంటే. ఓకే, సో అది మాట. ఓకే, నేను ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా ఎక్కువసేపు ఉన్నానంటే నాకు ఇంకో కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉందా, ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నుండి మనకి ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా ఇక్కడే నేను ఎంట్రీ అవ్వచ్చు. చూసుకోండి, ఇది కూడా సేమ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హై బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లాంగ్ క్లోజ్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం మరలా చూసుకుంటే లైక్ ప్రీవియస్ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మళ్ళీ దాన్ని పుష్ చేస్తుంది. తర్వాత మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్ చూసుకుంటాం 11:30 to 11:45 11:45 లోపు ఈ బ్రేక్ ఎందులో చూద్దాం. ఇది బ్రేక్ అయిపోయింది కదా, ఈ 11:45 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది కదా. ఓకే, ఇదిగోండి చూపిస్తాను. 11:45 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి. సో నాకు ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఉంది. సరేలే, మన స్టాప్ లాస్ అయితే ఇంకా నో లాస్ నో ప్రాఫిట్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే స్లైట్ స్టాప్ లాస్ చిన్నదే కదా, నేను పోయినా అని చెప్పేసి రిస్క్ ఇచ్చేసాను అనమాట నేను. ఓకే, నాకైతే గట్ కన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ మనం ఎంట్రీ అవ్వకపోయినా కానీ ఇక్కడ వెళ్ళి ఎంట్రీ అవ్వాలి నేను, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ లాట్స్ పెట్టాను అనమాట. బికాజ్ తక్కువ స్టాప్ లాస్ వస్తుంది కదా, ఎక్కువ లాట్స్ పెట్టాను. సో కావాల్సి ఒకవేళ ఎవరైనా ఎంట్రీ అవ్వకపోయింటే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇది కూడా చిన్న స్టాప్ లాస్ వచ్చింది, ఇది 16 పాయింట్లు వచ్చింది. కాకపోతే ఇది చాలా స్లైట్ గా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. మీరు చూడండి, నేనైతే బఫర్లు అయితే ఇవ్వను. ఓకే, స్లైట్ గా ఇదైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది.
నేను బఫర్లు ఇవ్వను. నేనైతే అంటే బఫర్ ఇచ్చుకుంటే ఇది సేవ్ అయిపోతుంది, ఈ ఎంట్రీ సేవ్ అయిపోతుంది, కాబట్టి నేనైతే బఫర్ ఇవ్వను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎంట్రీ కూడా ఎంట్రీ అవ్వచ్చు. సో అది ఓకే. ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే అలా ఉన్నది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే ఫైన్, అయిపోయింది కదా. నెక్స్ట్ రేపటి మార్కెట్, రేపటి లేదు కదా, రేపు సెలవు. ఎల్లుండి మార్కెట్ గురించి చూసుకుంటే, ఎల్లుండి మార్కెట్ చూసుకున్నా సరే ఇది పైకి వెళ్ళవట్లేదు. ఇది ఉంది చూడండి, ఈ ఏరియా పైకి వెళ్ళవట్లేదు. ఇది ఆ స్టాప్ లాస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పోతే ఒక పేడ వరకేసిన పేడ విడిగిపోతుంది, అసలు మనకి అది ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. ఓకే, సో నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఒక ఏరియా ఫామ్ అయింది, ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకున్నాం. ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ ఒక ఏరియా ఉన్నది, మార్కెట్ అనేది దీన్ని బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ లాంగ్ వచ్చేస్తే ఇంకా పిఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాను నేను మొత్తం అంతా. ఇంకా పిఈ సైడ్ లైక్ ఏంటంటే ఈ డౌన్ సైడ్ వరకు వెళ్ళిపోతాను, ఉందా, ఈ డౌన్ సైడ్ వరకు వెళ్ళిపోతాను అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఉంటది కదా, ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ లాంగ్ వచ్చేది. ఓకే, లాంగ్ వచ్చారు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది అవ్వలేదు అనుకో, అలా బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ మాట, ఇది బ్రేక్ అయిపోతుంది, ఇంకా లైక్ ఇది బ్రేక్ అయిపోతుంది. అంటే ఈ క్యాండిల్ సరిగ్గా క్లోజ్ అయితే ఒకటి డౌన్ కి వస్తేనే నాకు వ్యూ ఉన్నది, అప్పుకి వెళ్తే అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు ఎటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ అయితే మనం తీసుకోలేం. ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ స్ట్రెంత్ బట్టే మనం ఏంటంటే ఏదైనా ప్లాన్ చేయగలం. అక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఫామ్ అయ్యే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఏదైనా దొరికితే అప్పుడు కాల్ ఎంట్రీ ప్లాన్ చేయగలం, కానీ లేదంటే ఇది ఆపుతుంటది. ఓకే, సో అది ఆపుతుంటది. అట్ ద సేమ్ టైం ఇది చెప్పాను కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ వెళ్ళినట్టు వెళ్ళి లాంగ్ వచ్చేస్తే మాత్రం ఇంక డౌన్ సైడ్ అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, లేదు గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ పైకి ఎలా వచ్చింది అనుకోండి, పైకి వచ్చినా ఇదే సినారియో, మళ్ళీ ఈ సినారియో ఇక్కడ ఉంది కదా ఈ ఏరియా దగ్గర సేమ్ ఇప్పుడు చెప్పిన సినారియో జరగడం కోసం చూస్తాను. ఓకే, ఏదైనా సరే ఇంక ఈ ఏరియాకి వచ్చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను. ఈ ఏరియాకి వచ్చేసింది అనుకో, ఇక్కడ హ్యాపీ పీస్ఫుల్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో, ఓకే, ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది కదా, ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ అక్కడ నుంచి మనం కాల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ అది ఈ విధంగా అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ లో కానీ క్లాస్ లో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా లిక్విడిటీ కాన్సెప్ట్ అండ్ అడ్వాన్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో పంపిస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అదే విధంగా ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నాకైతే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, వీడియోస్ చేయబుద్ధి కావట్లేదు, ఎందుకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నేనెందుకు అనవసరం గించి కూడా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మెల్లమెల్లగా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, లైక్ మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకా అంటే మేము బెదిరించడానికి కాదు, లైక్ ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు మాట, ఇంకేం లేదు. సో అది మాట. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్. సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుతుందంటే.